మరి ఈ ప్రోగ్రామ్ కి విచ్చేటువంటి పుర ప్రముఖులకు, మన మీడియా పాత్రికేయులకు, నా తోటి మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి అమ్మల అక్కలు, మా అమ్మలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గద్దర్ అంటేనే గలం, వారి గలం అంటేనే గద్దరన్న. గద్దరన్న ఈ 4 కోట్ల ప్రజానీకానికి ప్రతి గుండెలో ఉన్నటువంటి గద్దరన్న. ఆ గద్దరన్న చనిపోయిన తర్వాత ఇక్కడ మనము సంస్కరణ సభలు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మరి మన ఇప్పుడున్నటువంటి గౌరవ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో బట్టి విక్రమార్క గారు ఇక్కడ 50 ఎకరాల ల్యాండ్ గద్దరికి కేటాయిస్తాం అప్పుడు మాట ఇచ్చిండు. దానిలో భాగంగానే ఇక్కడ భరతన్న గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన మున్సిపాలిటీ యొక్క బాడీ ఉందో దాంతో చర్చించి ఏకతాటిగా తీర్మానం చేసి అది మరి హెచ్ఎండి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఆయన ఇవ్వడం జరిగింది. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు మరి హెచ్ఎండి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తే మన భరతన్న గారు దానికి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ విగ్రహంలో ఉండాలి, లేదంటే నీళ్ళలో ఉండాలని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి ఆఖరికి అమర నిరాహార దీక్ష చేసి ఈ విగ్రహాన్ని ప్రజల సహకారంతో, అనేక రాజకీయ పార్టీల సహకారంతో ఈ విజయాన్ని సాధించిన భరతన్న గారికి చప్పట్లతో భరతన్నలతో స్వాగతం పలకాలని, అందరికీ అభివాదం తెలపాలని ఈ మీడియాను గొప్పగా కోరుతున్నా మిత్రులారా. మరి ఇట్టి విజయం భరతన్న గారికే కాదు, యావత్ తెలంగాణకు ఆత్మ గౌరవానికి ఇది ప్రతీక అని ఈ సభాముఖంగా చెప్తున్నా. మరి గద్దరన్న ఆయన ఒక కమ్యూనిస్ట్ గా ఉండి తర్వాత దేశవంతులకు వచ్చి అన్న మరి ఎక్కడ కూడా ఆయన ఆస్తులు సంపాదించుకోలే. తెలంగాణ రావడానికి గద్దరన్న ఒక భాగం కాదు, గద్దరన్న తెలంగాణ తీసుకొచ్చడానికి దీంట్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మిత్రులారా. అట్లాంటి గద్దరన్నకు ఒక 20,000 బ్యాగ్ ఇచ్చారు, 20,000 బ్యాగ్ కాదు. ఇక్కడ ఒక కళాభావం, ఒక స్మృతివనం ఖచ్చితంగా మరి మా భరతన్నతో కలిసి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ అది వచ్చేదాకా పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఖచ్చితంగా వచ్చేంత వరకు మేము భరతన్న వెన్నుకుంటాము. అట్లాగే ఇక్కడ ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గారు కూడా దీనికి భరతన్నకు సహకరించి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పేసి దానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన వంతు కృషి కూడా ఈ రోజు అన్నం తలదార ప్రోగ్రామ్ ఉందో అన్న కూడా ఆయన సొంత నిధులతో పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుడు భారత గారికి ప్రత్యేక జైలు.